హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఇటీవల గ్రూప్ సిలో భారీగా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఈ యొక్క నోటిఫికేషన్లో మొత్తం 4858 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లు పేర్కొన్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి కేవలం ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే అర్హులు. జీతం వచ్చేసి మీకు 20,200 వరకు ఉంటుంది. అండ్ అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ తెలుగు రాష్ట్రాలు కూడా. ఏపీ అండ్ టీఎస్ అన్ని రాష్ట్రాలు కూడా అర్హులు. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంత మంచి నోటిఫికేషన్ గ్రూప్ సిలో భారీగా చాలా రేర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు నా యొక్క వీడియోని చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసేటువంటి జాబ్లెట్స్ క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, జనరల్ స్టడీస్ క్లాసెస్, లేదా ఆర్ఆర్బీ మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ క్లాసెస్ కానివ్వండి, అన్నీ కూడా ప్రతి ఒక్క కాంపిటీటర్కి తప్పకుండా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా పొందుకోవచ్చు. అండ్ నా యొక్క క్లాసెస్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్త వారిని మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు జాబ్లెట్స్ క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ సి పోస్టులు. ఇక్కడ పబ్లికేషన్ వచ్చేసి మీకు జూన్ 20వ తేదీన మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 24వ తారీఖు నుండి, అంటే జూన్ నెల 24వ తారీఖు నుండి ఆల్రెడీ మీకు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ 4858 అంటే 4858 పోస్ట్. సో ఫ్రెండ్స్, భారీగా నోటిఫికేషన్ పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. అది గ్రూప్ సి కింద. సో ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా మీకు అప్లై చేసుకోవడానికి ఒక లింక్ అనేది యూఆర్ఎల్ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దీన్ని కాపీ చేసి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క యూఆర్ఎల్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది, గైడ్లైన్సెస్ అని. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి ముందుగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని చదివి మీకు యూస్ఫుల్ అనుకుంటే అప్లై చేసుకోండి. ఇక్కడ పోస్టులు అనేవి కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీస్ వాళ్ళకైతే 2354 పోస్టులు మొత్తంగా ఇవ్వడం జరిగింది. నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే 1929 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే 348 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి అయితే మొత్తం 913 ఖాళీలు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకైతే 709 ఖాళీలు, బీసీబీ వాళ్ళకైతే 511 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 371 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే మీకు 4858 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ లోకోమోటర్ డిసేబిలిటీ వాళ్ళకైతే 47, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ వాళ్ళకైతే 39, బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకైతే 34 ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 అంటే మీకు ఇంటర్ అర్హత ఫస్ట్ డివిజన్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఒకవేళ ఇంటర్ చేసిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే కూడా మీకు ఇంకా యూజ్ అవుతుంది. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 17 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. పే స్కేల్ వచ్చేసి మీకు 5,200 నుంచి 20,200 వరకు శాలరీ అనేది ఉంటుంది. రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు
యాజ్ పర్ రూల్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ జనరల్ కేటగిరీస్కి మేల్స్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్కి ఫీజ్ అనేది డిఫరెంట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ ఆఫ్ ఫీజ్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఫీమేల్స్కి అయితే 100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఫీమేల్స్కి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫీమేల్స్ అయితే 50 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం మేల్ క్యాండిడేట్స్కి అయితే 25 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే కేవలం 13 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అసలు ఏం ఫీ కట్టాల్సినటువంటి ₹1 కూడా ఫీ కట్టాల్సినటువంటి అవసరం లేదు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్కి 10 మార్క్స్ ఉంటుంది. సోషియో ఎకానమిక్ క్రైటీరియా అండ్ ఎక్స్పీరియన్స్ అంటే మీ యొక్క నాలెడ్జ్ని బట్టి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ లాగా చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు మీ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళు 10 మార్క్స్కి మీ యొక్క టాలెంట్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీకు స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్ అనేవి ఉంటాయి. అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరం అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీకు 10th సర్టిఫికేట్ అనేది ఉండాలి. 10th సర్టిఫికేట్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని 10th సర్టిఫికేట్ అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా వాళ్ళకు ఒక డిసేబిలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ scanned copy of certificate claiming weightage of marks under socio-economic criteria and experience. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అని క్లియర్గా ఇచ్చారు. అండ్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ని కూడా స్కాన్ చేయడానికి అవసరం ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఇంటర్ కంటే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైనా చేసి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ ప్రియారిటీ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అని ఒకటి మెన్షన్ చేశారు. మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఎవరైనా క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నట్లయితే అన్మ్యారీడ్ పీపుల్కి వాళ్ళ ఫాదర్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది మాకు ఫాదర్ లేరు అనేటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కానీ ఇష్యూ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే తహసీల్దార్ నుండి రిలీజ్ అయినటువంటి ఒక సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి జాబ్లో ముందుగా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క ఫాదర్ లేడు అనేటువంటి ఒక సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎవరైనా ఫాదర్ లేని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ మీరు ముందుగా తెచ్చి పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకున్నట్లయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది. అండ్ మ్యారీడ్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే భర్త కనుక చనిపోయి ఉన్నట్లయితే విడో సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ నుండి రిలీజ్ అయినటువంటి అంటే తహసీల్దార్ నుండి ఇష్యూ చేయబడినటువంటి విడో సర్టిఫికేట్ అనేది మీకు ఉన్నట్లయితే యూజ్ అవుతుంది. సో ఒకవేళ విడో క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ మీరు ఒకవేళ లేకపోతే తీసుకొని పెట్టుకోండి, మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వడానికి యూజ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి
8/7/2019 అంటే జూలై 8 వరకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అని మెన్షన్ చేశారు. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ఫీ, సో మీరు ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ తేదీ వచ్చేసి జూలై 11. సో జూలై 11 వరకు మీకు ఫీ పే చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫీ పే చేయడం కూడా ఆన్లైన్ మోడ్లో చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ వెబ్సైట్ వచ్చేసి www.hssc.gov.in అనే ఒక మెయిన్ వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి భారీ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి మన ఛానల్కి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.